హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ రైతు బంధు, రైతు రుణమాఫీ సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి మరో గుడ్ న్యూస్ అయితే అందించారనమాట. ఈరోజు ఏ జిల్లాలో డబ్బులు జమ కాబోతున్నాయి, ఎన్ని ఎకరాల వరకు, ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి. ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే యాసంగి సీజన్ అయితే ప్రారంభం కావడం జరిగింది. దాదాపు 4 నెలలు గడుస్తుంది. ఇక పంటలు ఆల్రెడీ వేశారు. ఇప్పటికే రైతు బంధు సాయం అయితే అందరికీ డబ్బులు జమ కాలేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఈ రకంగా కలుపుకున్నట్లయితే మొత్తం 74 లక్షల ఎకరాల వరకు అయితే జమ చేశామని మంత్రులు అయితే అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పకనే ఈ లోక్సభ ఎన్నికల ముందు మార్చి 15వ తారీఖు వరకు డెడ్ లైన్ అయితే పెట్టుకున్నామండి. రైతు బంధు అందరికి కూడా వేస్తామని చెప్తున్నారు. ఎన్ని ఎకరాలకు వేస్తామన్నారు? గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాకముందు 5 ఎకరాల వరకు వేస్తామన్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇక రైతు బంధు ఎన్ని ఎకరాలకు వేయాలి, దీనిపైన స్పష్టత కరువైంది. దీంతో రైతులను ఆందోళన చెందుతున్నారు. మాకు 5 ఎకరాలు ఉన్నది, మాకు 10 ఎకరాలు ఉన్నది. మరి ప్రభుత్వం అయితే ఈ రకంగా ఎవరికి వేస్తారు, ఎవరికి వేయరు, ఎన్ని ఎకరాల వరకు ఉన్నది వేస్తారు అనే దానిపైన క్లారిటీ ఇస్తే, దానికి ఇంకా ఏమన్నా మా దగ్గర ఏమైనా పొరపాట్లు ఉన్నట్లయితే ఏఈఓను సంప్రదించినట్లయితే డబ్బులు పడే అవకాశాలు కూడా ఉన్నాయి అంటున్నారు. కాబట్టి ప్రజాపాలన దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు అన్నారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు ఉన్న దృష్ట్యా రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారన్నమాట. అంటే ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు రైతు బంధు జమ చేశారు, రైతులను, ఓటర్లను ఆకర్షించాలంటే వారికి ఉపయోగపడే పథకం రైతు బంధును రైతు భరోసాగా మార్చబోతున్నాం. రైతు రుణమాఫీకి సంబంధించి 2 లక్షల రూపాయలు ఇక ఒకేసారి చేయాలా, విడతల వారీగా చేయాలా, దీనికి సంబంధించి ఆల్రెడీ బ్యాంకర్లతో రైతు రుణమాఫీకి సంబంధించి చర్చిస్తున్నాం. మార్చు అంటే ఈ నెల గడిస్తే వచ్చే నెలలో గుడ్ న్యూస్ అయితే మీకు అందరికి చెప్తానని చెప్పేసి క్యాబినెట్ మీటింగ్లో కూడా చర్చించినట్టు తెలుస్తుంది. అత్యంత త్వరలోనే దీనికి సంబంధించి మార్గదర్శకాలు కూడా వెలువడబోతున్నాయి. ఇక తెలంగాణలో రైతు బంధు సంబంధం చూసుకున్నట్లయితే కొంతమందికి 3 ఎకరాల వరకు పడ్డాయన్నారు, కొంతమంది 4 ఎకరాలు ఈ రకంగా. అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటేనేమో ఒకరోజు 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు ఈ రకంగా పెంచుకుంటూ పోయేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కొంతమందిని ఎరివేసే ప్రయత్నం చేస్తుంది. అంటే బీడు భూములు కావచ్చు, రాళ్ళు, రప్పలు, కొండలు, గుట్టలు, ఇక ఏదైనా పొలాన్ని వ్యాపారస్తులకు ఇవ్వడం, ఇటుక బట్టలు కావచ్చు, ఇంకా కమర్షియల్గా ల్యాండ్లకు సంబంధించి రియల్ ఎస్టేట్ ఇలా వాడుకోవడం, వారికి కూడా రైతు బంధు వచ్చేది. ఇప్పుడు వారికి ఇవ్వకుండా ఓన్లీ సాగు చేసిన వారికే ఇవ్వనుందట. దీనిలో ప్రధానంగా ఉపగ్రహాన్ని శాటిలైట్ ద్వారా ఉపయోగించుకొని దీంట్లో రైతులకు ఎంతమంది నిజంగా మరి పూర్తి స్థాయిలో రైతు బంధు ఇవ్వాలి, సాగు చేశారు, వారికే ఎకరానికి 15,000 రూపాయలు వానాకాలం సీజన్లు ఇవ్వాలి. కాబట్టి ఇప్పటి నుంచే కొన్ని కదలికలు పెట్టిన అయితే రైతులు ముందుగానే వారి అవగాహన వచ్చే అవకాశాలు ఉందంటున్నారు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది రైతులు ఒక డిస్ట్రిక్ట్ చూసుకున్నట్టయితే కొంతమందిని సెలెక్ట్ చేసి వారికి డబ్బులు వేస్తున్నారు. కాబట్టి 3 ఎకరాలు ఆ పైన ఎవరైతే ఉన్నారో వారందరికీ జిల్లాల బట్టి మీకు 1 ఎకరం, 2 ఎకరాలు ఉన్నా కూడా కొంతమంది పడలేదు. 3 ఎకరాలు ఉన్న పైన ఉన్న వారికి కూడా డబ్బులు అయితే జమ అవుతున్నాయి. సో ఎవరు కూడా కంగారు పడకండి. ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్స్తామని రేవంత్ రెడ్డి అంటున్నారు. కానీ ప్రధాన సమస్య ఏంటంటే ఈ రైతు బంధు అనేది వేస్తే పంట పెట్టుబడి అయితే పెట్టేది, కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో పంట అయిపోయే టైంకు డబ్బులు వేస్తారా ఏందనేది అయోమయంలో ఉన్నారు. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుందని ఆందోళన వ్యక్తం అయితే చేస్తున్నారండి. అంటే వ్యవసాయ శాఖ మంత్రి కానీ సీఎం కానీ ఒక లిస్ట్ విడుదల చేస్తే ఎంతమందికి వేస్తాం, ఏ జిల్లాలకు సంబంధించి ఉంటే బాగుంటుంది, ఎంతమందికి వేస్తామని ఆచితూచి అనగా లోక్సభ ఎన్నికల ముందు మాటలు చెప్పి దులుపుకోవడం కాకుండా పూర్తి స్థాయిలో ఒక నివేదిక ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి రైతన్నలు అయితే అంటున్నారు. చూడాలి మరి ప్రభుత్వం దీనిపైన ఎటువంటి అప్డేట్ ఇచ్చినా వెంటనే వీడియో రూపంలో ఇస్తాం. అందరూ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.